హాయ్, వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో భాగంగా మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాము. రీసెంట్గా న్యూస్లో ఉన్న విషయాల గురించి చూద్దాము. సో వీడియో ప్యాటర్న్ ఏంటంటే, ఫస్ట్ నేను క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను, మీరు పాజ్ చేసి ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం డైరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ఈ ఏడాది ఎవరిని వరించింది? ఇక్కడ ఆప్షన్స్: జూకంటి జగన్నాథం, అందశ్రీ, జయరాజ్, డాక్టర్ యాకూబ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2024కి గాను ఎవరు ఎంపికయ్యారు? సో ఇక్కడ ఆప్షన్స్: తమిళ రచయిత్రి శివశంకరి, డాక్టర్ యాకూబ్, అందశ్రీ, గోరేటి వెంకన్న. మీరు ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నించండి. సో బిఫోర్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 2 టాపిక్స్ ఉన్నాయి, అవి కవర్ చేస్తాను. రీసెంట్ న్యూస్లో ఉన్న టాపిక్స్ తెలంగాణ రిలేటెడ్. ఫస్ట్ది జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీస్ కెప్టెన్స్ చైర్. సో కెప్టెన్స్ చైర్ అనేది ఏఐజీ చైర్మన్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి బహుకరించబడ్డది రీసెంట్గా. సో ఏఐజీ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ. సో గ్యాస్ట్రెంట్రాలజీ విభాగంలో నాగేశ్వర్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ యూనివర్సిటీ వాళ్ళు కెప్టెన్స్ చైర్ అనేది బహుకరించడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ గురించి తీసుకుంటే, ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇది 1874లో ఎస్టాబ్లిష్ అయింది. సో రీసెంట్గా ఇది మంచి హానర్ ఇది, ఎందుకంటే పెద్ద యూనివర్సిటీ అండ్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఈ పథకం. సో ఈ పథకాన్ని ఇనిషియేటివ్ ఎవరంటే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్. సో రీసెంట్గా ఈ పథకము రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇది వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు, సింగరేణి వాళ్ళు సింపుల్గా. సో ఈ పథకానికి అర్హతలు. సో బేసికల్గా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం, మన తెలంగాణ నుంచి ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ అర్హతలు ఉన్నాయి, అర్హతలు గమనించండి. సో అర్హతలు ఏంటి? జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అండ్ వాళ్ళ కుటుంబ ఆదాయం 8 లక్షల రూపు మాత్రమే, జనరల్గా నాన్ క్రిమి లేయర్ కోటా. సో ఇక్కడ ఉన్న డిస్ప్లే చేసిన నిబంధనలు ఒకసారి చూడండి. సో రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్హతల బేస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, సో గమనించండి. నెక్స్ట్ ఆన్సర్స్.
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ఈ ఏడాది ఎవరిని వరించింది? ఆన్సర్ అందశ్రీ. సో ఇక్కడ మీకు ఒకటి క్లారిఫై చేయాలి. సో దాశరథి కృష్ణమాచార్యుల గురించి రీసెంట్గా 2 పురస్కారాలు న్యూస్లో ఉన్నాయి. అందులో ఒకటి జూకంటి జగన్నాథం గారికి వచ్చింది, ఒకటి అందశ్రీ గారికి వచ్చింది. అందశ్రీ గారికి వచ్చిందేమో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, ఇది అందశ్రీ వారికి వచ్చింది. ఇంకొకటి మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది, అది జూకంటి జగన్నాథం గారికి వచ్చింది. సో డిఫరెన్స్ గమనించాలి ఇక్కడ. సో రెండు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాలు న్యూస్లో ఉన్నాయి. అందులో ఒకటి అందశ్రీ గారికి వచ్చింది. అందశ్రీ వారికి వచ్చిందేమో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వీళ్ళు ప్రజెంట్ చేసేది. జూకంటి జగన్నాథం గారికి వచ్చిందేమో మన తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు, ఇది ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు. సో ఈ టాపిక్లో ఈ క్వశ్చన్ మనం గమనిస్తే ఇక్కడ కవర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, రెండవది దాశరథి కృష్ణమాచార్యులు. సో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం అంటే ఇది ఎవరు స్థాపించారు? కొమర్రాజు లక్ష్మణరావు గారు స్థాపించారు. కొమర్రాజు లక్ష్మణరావు ఎవరు? తెలంగాణ గ్రంథాలయోద్యమ పితామహుడు. సో టాపిక్ని ఇంటర్లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాశరథి గారు. సో దాశరథి మన తెలంగాణ ప్రముఖ కవి, దాశరథి కృష్ణమాచార్యుల వారు. సో యాక్చువల్గా దాశరథి బర్త్డే 22 జూలై. అందుకని దాశరథి కృష్ణమాచార్యుల గురించి వారి పురస్కారాల గురించి న్యూస్ ఉంది మనకి. మన తెలంగాణకి ఒక ఇంపార్టెంట్ కవి అండి దాశరథి కృష్ణమాచార్యుల వారు. ఇతని ప్రముఖ రచన తిమిరంతో సమరం. సో దీనికి అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఇతని ఇంకా ప్రముఖ రచనలు రుద్రవీణ. నెక్స్ట్ అగ్నిధార. ఇది తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అగ్నిధార అనేది. సో దాశరథి కృష్ణమాచార్యుల పురస్కారం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాశరథి గారి గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ దాశరథి కృష్ణమాచార్యుల వారి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నా తెలంగాణ కోటి రత్నాల వీల, అలాంటి కొన్ని స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనం అన్నిటినీ కనెక్ట్ చేసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయం ఏంటి, ఇది ఎక్కడ ఉంది? సుల్తాన్ బజార్లో ఉంది. దాశరథి కృష్ణమాచార్యులు వీరి గురించి చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అందశ్రీ గారు కూడా న్యూస్లో ఉన్నారు. మన తెలంగాణ గీతం రచించిందే అందశ్రీ. సో ఇప్పుడు కవులు వచ్చినప్పుడు వాళ్ళ పాటలు కూడా మనం చూసుకోవాలి. ఈ పాటలు ఎవరు రాశారు, ఈ పాట ఎవరు రాశారు అనే క్వశ్చన్ వస్తుంది. అందశ్రీ గారు కొన్ని పాటలు ఏంటి?
మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే అదొక ఫేమస్ పాట. నెక్స్ట్ మన జై బోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి ఆ పాట. సో ఇట్లా మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి. జూకంటి జగన్నాథం గారు, ఈ జూకంటి జగన్ మట్టి కవిగా పేరు సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. అట్లా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే దాశరథి పురస్కారం క్యాష్ ప్రైజ్ ₹1,01,116 ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం. ఇది ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్. ఇది కూడా న్యూస్లో ఉంది. సో ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ రైజ్ అవుతుంది. సి నారాయణ రెడ్డికి సంబంధించిన 2 పురస్కారాలు ఉన్నాయి, 2 పురస్కారాలు కూడా ఉన్నాయి. లైక్ దాశరథి కృష్ణమాచార్య ఇంతకుముందులాగా దాశరథి కృష్ణమాచార్యులకి ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఒక 2 పురస్కారాలు న్యూస్లో ఉన్నాయి. ఒకటి తెలంగాణ సారస్వత పరిషత్తు వీళ్ళిచ్చేది డాక్టర్ యాకూబ్ గారికి వచ్చింది. ఇంకొక ప్రెస్టీజియస్ అవార్డు ఏంటంటే సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వీళ్ళు ఇచ్చేది డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరసీ అవార్డ్. ఇది ఎవరికి వచ్చింది? తమిళ రచయిత్రి శివశంకరికి వచ్చింది. సో ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్, డాక్టర్ సిఎన్ఆర్ నేషనల్ లిటరసీ. సో ఎవరిస్తారు? సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు. దీని క్యాష్ ప్రైజ్ ₹5,00,000, ఒక జ్ఞాపిక కూడా. సో డిఫరెంట్ పురస్కారాలు ఉన్నాయి. అంటే 2 పురస్కారాన్ని లిమిట్ లేదు, మనకు తెలియదు. బట్ న్యూస్లో ఉన్నైతే ఇవి: డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం బై తెలంగాణ సారస్వత పరిషత్, అది డాక్టర్ యాకూబ్ గారికి. డాక్టర్ సిఎన్ఆర్ నేషనల్ లిటరసీ అవార్డు తమిళ రచయిత్రి శివశంకరి. ఈమె గురించి గమనించాల్సింది ఏంటంటే ఈమెకు సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంతే ఈ వీడియోలో. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా చాలా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.